అంత ఈజీగా ఆస్తి మీ చేతికి రాదమ్మా. మీ నాన్నగారు రాసిన వీలునామా తాలూకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ దొరకాలి. అవి దొరక్కే కదా సలహా కోసం మిమ్మల్ని పిలిచింది. నేనిచ్చే సలహా ఒక్కటే, బంగారాన్ని మీరు దత్తత తీసుకున్నా సరే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గరుంటే చట్ట ప్రకారం ఆ ఆస్తి మీకు దక్కుతుంది. అలాగే ఆ ఆస్తికి ఇంకెవరూ వారసులు లేరని కూడా మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. ముందు ఆ డాక్యుమెంట్స్ వెతికించే పనిలో ఉండండి. వెళ్ళొస్తాను మేడం. మా నాన్న ఆస్తి నాకు రావడానికి ఇన్ని అడ్డంకులేంటి మావయ్య? ఇంకా ఎంతమందిని చంపుకుంటూ పోవాలి? తొందరపడి బంగారాన్ని చంపేస్తుంటే దాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తి కొట్టేసే వీలుండేదే కాదు. శివమ్మా, ఆవేశంలో కూడా నువ్వు ఆలోచించావు, అందుకే ఆ బొడ్డది బతికుంది. ఇప్పుడు మీ నాన్న రాసిన డాక్యుమెంట్స్ గాని ఆ లక్ష్మి రాసిన డాక్యుమెంట్స్ గాని మనం సంపాదించాలి. దానికోసం ఏం చేయాలనేది ఆలోచించాలి. ఇదేంటి, ఆయనంతటా ఆయనే తన ఇంటికి వచ్చి ఉండమని చెప్పి ఇక్కడేమో టూలెట్ బోర్డ్ పెట్టారు. అదేంటమ్మా, రమ్మని చెప్పి ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఏంటి? ఒకసారి ఆయనకు ఫోన్ చేయక్క. ఏంటమ్మా ఇది? ఇన్ని మాటలు చెప్పి మనల్ని ఇలా రోడ్డున పడేశాడు. ఇప్పుడు ఈ సామాన్లన్నీ ఏ చెట్టు కింద పెట్టుకొని ఉంటాం? కళారాజు సార్ అలా చేసే మనిషి కాదమ్మా. సారీ మేడం, ఫ్రెండ్ వస్తే పక్కెళ్ళాను. మీ ఫ్రెండ్ పేరు లైట్సా కింగ్సా? అబ్బే, నాకు స్మోకింగ్ అలవట్లేదు బాబు. కాదు, స్మోకింగ్ తర్వాత ఒక్క పొడేసుకుని అలవాట్లేదు. అమ్మో, ఇటు పెద్ద దేశం తెల్లగా ఇడితే మనకెందుకు. సరే, ఆ టూలెట్ ఏంటి? ఓహో అదే, ప్రేమాలయం, శాంతి నివాసం, ప్రశాంత నిలయం లాగా ఇదో పేరంట సార్ చెప్పారు. మీరు ఉండిపోతున్నారు కదా మేడం. నేనే ఇక్కడ తలదాచుకోవడానికి వచ్చాను. నా పేరుతో ఇల్లేంటి? అయినా ఆ టూలెట్ బోర్డ్ ఏంటి? కళారాజు సార్ ఏరి? అదిగోండి మేడం. ఏంటి సార్ ఇదంతా? ఈ టూలెట్ బోర్డ్ ఏంటి? నేనుండగా మీరు ఇంట్లోకి వస్తే నేనేదో దయతల్చి మీకు చోటిచ్చినట్టు, మీరంతా కాందిసీకుల్లా వలస వచ్చి తలదాచుకున్నట్టు ఫీల్ అవుతూనే ఉంటారు. అందుకే ఇల్లు ఫ్రెష్గా మీకు అప్పచెప్పాను. అడ్వాన్స్ కూడా అక్కర్లేదు, అదే ఏడాదికి ₹1.
మరి మీరు? సార్ గేట్ ఉందిలే అమ్మా, ఏ చెట్టు కింద వంతారు, వానొస్తే స్నానం చేస్తారు, ఇంకేటైనా వస్తే ఓపెన్ ప్లేస్కి వెళ్తారు. మీరంతా దయతల్చి ఈ బ్యాచులర్కి మీ ఇంట్లో గదిస్తే శరణార్థిలా వచ్చి ఏదో ఒక మూల తలదాచుకుంటాను. ఎంత మాట బాబు! ఎవరి మనసు నొప్పించని మీ గొప్ప మనసు నాకు అర్థమైంది. అది చాలు. థ్యాంక్స్ ఆంటీ. పదండి. రే వయలిను లగేజ్ లోపల పెట్టు. అలాగే సార్. పర్వాలేదు, మేము తీసుకెళ్తాం. అలాగేనండి, ఇదిగోండి. సారీ. ఏమండి, తినండి. మహాలక్ష్మి తిను. నాకొద్దు, మీరు తినండి. ఏం జరిగింది? తెలీదు సార్. గతాన్ని మర్చిపోయాడని మీరు అన్నాక తర్వాతకి నేను డిస్టర్బ్ చేయలేదు సార్. సృజన మర్డర్ కేసులో ముద్దాయి ఎస్కేప్ అయ్యాడు. మనం అర్జెంటుగా పట్టుకోకపోతే డిస్మిస్ చేస్తామంటూ పైనుంచి ప్రెజర్ ఎక్కువగా ఉంది. వాడి ప్లేస్లో వీడిని తోసేద్దాం. సో గతం మర్చిపోయిన ఈ మనిషిని నాకు తెలియకుండా తీసుకొచ్చి నీ ఇంట్లో దాచిపెట్టుకున్నావు అన్నమాట. ఇతను కోమాలోనే ఉన్నాడని నన్ను నమ్మించి ఇతన్ని నా నుంచి సేవ్ చేస్తూ వస్తున్నావు అన్నమాట. ఎస్ సార్, మీరు చెప్పింది తప్పు అని నాకు అనిపించింది సార్. దోషిని వదిలేసి ఒక అమాయకుడిని ఆ కేసులో ఇరికిస్తాను అంటే నా మనస్సాక్షి ఒప్పుకోలేదు సార్. సుపీరియర్ ఆర్డర్స్ ని ఖాతరు చేయనందుకు నన్ను మీరు సస్పెండ్ చేసినా పర్వాలేదు సార్. ఇతన్ని మాత్రం నేనెప్పటికీ ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాను సార్. ఐ నో యువర్ సిన్సియారిటీ మహాలక్ష్మి. ఇతన్ని ఇంట్లో ఉన్నట్టు నాకెప్పుడో తెలుసు. నీ కోసం టిఫిన్ బాక్స్ తీసుకొచ్చిన రోజే చూశాను. ఆ కేసు ఎప్పుడో క్లోజ్ చేశాను. డోంట్ వరీ, ఇతను ఇక నుంచి ఫ్రీ బర్డ్లా ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇతనికి గతం గుర్తొచ్చి ఎవరు అటాక్ చేశారో తెలిస్తే మాత్రం కేసు రీఓపెన్ చేస్తాను సార్. అప్పుడు మీ కోఆపరేషన్ నాకు చాలా అవసరం అవుతుంది సార్. షూర్ మహాలక్ష్మి, ఇట్స్ మై డ్యూటీ. అన్నిసార్లు నేను సెల్ఫిష్గానే ఉండను. క్యారీ ఆన్. ఆల్ ది బెస్ట్ హీరో. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. వాళ్ళెవరో కనిపెట్టందే వదిలిపెట్టను. వాళ్ళెవరో దొరికితే నేను వదిలిపెట్టను.
అసలు వాళ్ళెవ్వరూ ఇద్దరికీ ఎప్పటికీ ఎదురు పడకూడదు. నేను వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తాను, సెలబ్రేట్ చేసుకుందాం. రే, ఆ రూమ్లో పెట్టు. అలాగే సార్. ఈ క్షణం నుంచి నువ్వు బందీవైపోయావు ప్రేమ. అదే నీ గాన చాతుర్యంతో, గాత్ర మాధుర్యంతో కోట్లాది శ్రోతల గుండెల్లో బందీగా మారడానికి ఇక్కడ్నుంచే ప్రయాణం మొదలు పెట్టబోతున్నావు కదా. సార్, ఈ చూపుడు కట్ట ఎక్కడ పెట్టమంటారు సార్? నా టేబుల్ మీద ఫ్లవర్ వాజ్ లో పెట్టరా. అలాగే సార్. రేయ్, బ్రెయిన్లెస్ ఫెలో, ఏది ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలిరా. చీపురు మూలనే ఉంచాలి, ఫ్లవర్ని ఫ్లవర్ వాజ్ లో ఉంచాలి. ఇలాంటి పువ్వులాంటి అమ్మాయిని ఇలాంటి ఇంట్లోనే ఉంచాలి. ఈ కట్న ఎందుకు ఇక్కడ ఉంచారు? ఇక్కడ విండో కూడా లేదే. ఏమో, ఏదైనా అందరికీ కనపడకూడదని కర్టన్ వేసుంచారేమో. ఏముందో చూద్దాం. రా ప్రేమ, కిచెన్ కూడా చూపిస్తాను. ఆగో. నేను ఆగే ఉన్నాను సార్. నేనన్నది పండుని. ఈ కట్నానికాలు ఏముంది సార్? వీడు అసలు పోగొత్తుముంది. ఎందుకు? నీకెందుకో? అదంతా నా పర్సనల్. కర్టెన్ వెనకాల ఏముంటుంది? గోడ ఉంటుంది. ఆ గోడ మీద ఏముంటుంది? నా వ్యక్తిగత విషయం ఉంటుంది. చంద్రుణ్ణి చేరుకోవాలంటే చంద్రయాన్లో వెళ్ళు, కానీ చెరువులో చంద్రుడు కనిపిస్తున్నాడని దూకకూడదు. చూడన్నా, ఆ గదిలోకెళ్ళు, లాకర్ ఉంటుంది. ఈ గదిలోకెళ్ళు, లాకర్ తాళాలుంటాయి. నీకేదైనా కావాలనుకుంటే హ్యాపీగా తీసుకో. కానీ ఆ కర్టెన్ వెనకాల మాత్రం ఏముంది అని మాత్రం పరిశోధించకు. అక్కడ ఏముంది అనేది సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. చెప్పారు కదా, ఇంకెప్పుడు కట్టన్ తీయలేండి. అంటే పాలున్నాయి, పొంగించండి, పాయసం చేయండి, అందరం తినేద్దాం. అలాగే. ఆ కట్టెన్ వెనకాల ఏముందో తెలుసుకునేదాకా నిద్ర పట్టేలా లేదే. ఏంటిది? ఎవరో కదమ్మా, మనవతనికి ఎవరో కదమ్మా. అందుకే ఈ ఎవరో ఎందుకనుకుని వెళ్ళిపోతున్నాడు. మన మీద భారం వేయటం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాడంటమ్మా. మన భారంగా ఫీల్ అయింది ఎప్పుడు నానాజీ? అది అతని మనసుకే తెలిసుండాలి కదమ్మా. ఏమైంది ప్రణయ్?
ఈ ఇంట్లో నిన్నెవరైనా హర్ట్ చేశారా? ఈ ఇంట్లో అంతా హార్ట్ ఉన్న వాళ్లే. హర్ట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు మహాలక్ష్మి. మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు? నా మీద సిఐ గారు దొంగ కేసు బనాయిస్తారని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. ఇప్పుడు ఆయనే వచ్చి ఆ కేసు క్లోజ్ అయిందన్నారు. ఇక నాకు వచ్చిన ప్రమాదం ఏం లేదు కదా. ప్రమాదం లేకపోవచ్చు, కానీ నువ్వు ఉండటానికి వేరే చోటేమీ లేదు కదా. లేదు మహాలక్ష్మి, నేను బయటికి వెళ్ళాలి. నేనెవరో తెలుసుకోవాలి. నా వాళ్ళెవరో కలుసుకోవాలి. ఇన్నాళ్ళు నన్ను ఇంత బాగా చూసుకున్నందుకు మీ అందరి రుణం తీర్చుకోవాలి. ఓహో, ఖర్చంతా డైరీలో రాసుకున్నావు కదా. ప్లేట్ ఇడ్లీ, పెసరట్టు ఉప్మా, నీకిష్టమైన ఆకాకరకాయ కూర, వీటన్నింటికి ఎంత బిల్ అవుతుందో అది కూడా రాసుకున్నావా? నీకోసం నేనొకటి కొన్నాను, మా నాన్న ఒకటి కొన్నారు. వీటన్నింటికి లెక్క రాసుకున్నావు. సరే, అవన్నీ నువ్వు తిరిగిస్తావన్న ఆశతో ఇచ్చామా? మాలో ఒకడువని నీకవన్నీ సమకూర్చమా? నిజంగా నా బిడ్డలతో సమానంగా చూసుకున్నాను. దానికి కూడా ఖరీదు కడతావు అబ్బాయి? నేను మళ్ళీ వస్తాను అమ్మాజీ ఆంటీ. భారంగా మారటానికి కాదు, మీ అందరి భారం పంచుకోవడానికి. నాకు అవకాశం రావాలనే బయటికెళ్తున్నాను. వెళ్ళనీలేమ్మా. టీ కప్పు, టీ షర్టు ఏదైనా లెక్క రాసుకోగలిగే షరాబు. ఆత్మీయతని, అభిమానాన్ని కూడా లెక్క రాసుకుని తిరిగొచ్చి రుణం తీర్చుకుంటాడేమో. వెళ్ళనివ్వండి. రుణం పేరుతో అప్పు తీర్చడానికి వెళ్తున్నాడు ఈ హీరో. వెళ్ళనివ్వండి. వెళ్ళు. నువ్వు నిష్ఠూరంగా మాట్లాడతావేంటి మహాలక్ష్మి? షడ ప్రణయ్. నేను పాత మహాలక్ష్మినైతే నీ కాలర్ పట్టుకుని ఎక్కడికెళ్తావంటూ డొక్కలో కొట్టేదాన్ని. నువ్వొచ్చి నా కోపాన్ని, నాలోని కరుకుదనాన్ని తగ్గించి నేను ఒక ఆడపిల్లనే అని గుర్తు చేశావు. ఇప్పుడెవ్వరికి ఏమి కానంటూ వెళ్ళిపోతున్నావు. వెళ్ళు. నాకేంటి, నాకేం బాధ లేదు, కోపం లేదు, దుఃఖం లేదు, ఏమీ లేదు. వెళ్ళు, నువ్వు వెళ్ళు. కానీ నాలో అవన్నీ ఉన్నాయి మహాలక్ష్మి. కానీ గుండె రాయి చేసుకుని వెళ్తున్నాను.